హాయ్ అండి. స్మార్ట్ సిరి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అమ్మ చేసిన చిన్న చేపల కూర అండి. చాలామందికి చిన్న చేపల కూర ఎలా వండుకోవాలో తెలియదు కదా. చూపిస్తున్నాను. పెద్ద చేపల కన్నా చిన్న చేపలు మన హార్ట్కి చాలా మంచిది. చిన్న చేపలు వచ్చేసి చాలా విటమిన్స్ ఉంటాయండి పెద్ద చేపల కన్నా, అందుకే చిన్న చేపలు తినమంటారు. ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలు తీసుకున్నారు. ఇవి వచ్చేసి 1 కిలో ఉన్నాయండి. దానిలోకి ఒక 10-12 పచ్చిమిర్చి, 3 మీడియం సైజు ఆనియన్స్, ఉల్లిపాయలు తీసుకున్నారు. మేము ఎక్కువ మంది ఉంటామండి, అందుకే మా వంటలు మ్యాక్సిమం క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అందులోనే చిన్న చేపల్లోనే పచ్చిగానే అండి, ఫ్రై చేయడం ఏం లేదు కదా. కచ్చాపచ్చా తురుముకున్న ఆనియన్స్, ఓన్లీ నాట్లు పెట్టుకున్న 10-12 పచ్చిమిర్చి వేసుకున్నారు, ఉప్పు వేసుకున్నారు. తర్వాత ఈ విధంగా మిక్స్ చేస్తున్నారు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ పసుపు వేసుకుంటున్నారండి, టర్మరిక్ పౌడరు. పసుపు వల్ల తెలుసు కదండి యూజెస్ ఏంటో. మేము కంపల్సరీ ప్రతి కర్రీలో పసుపు అన్నది వేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి 3-4 స్పూన్స్ కారం వేశారు. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు ఇలానే చేసేవారండి. అవే టేస్ట్గా ఉండేది. ఇలానే తరుపు పెట్టేసేవారు, కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసి అవన్నీ చేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేవి. మా అమ్మమ్మ ఎక్కువ వచ్చేసి ఇలానే ఈ విధంగానే చేసి పెట్టేదండి. ఇప్పుడు అమ్మ చేస్తున్నారు సేమ్ అదే ప్రాసెస్లో, అదే పద్ధతిలో. ఇప్పటి వాళ్ళకి ఈ విధంగా తెలియదు కదండి, అందుకే నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఫ్రై చేసే విధానం చేయండి అని కామెంట్ చేయండి. అప్పుడు నేను అది కూడా చూపిస్తాను. నేను పెట్టే మ్యాక్సిమం ఫిష్ కర్రీస్ అన్నీ ఇదే ప్రాసెస్లో ఉంటాయి. వీటిలో మసాలాలు కూడా ప్రిపేర్ చేయనండి. అందులో చూసారు కదా, ఆయిల్ కూడా వేసారు. సేమ్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే ఇప్పుడు సరిపడా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టేశారండి ఫస్టే. కర్రీ కొంచెం వేడైన తర్వాత అప్పుడు చింతపండు పులుపు ఇందులో వేసేసారు అమ్మ. తర్వాత తిప్పుకొని అలా మూత పెట్టేసి ఉడకనిచ్చి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గినాక కట్టేసుకోవడం అండి. ఇంకా మసాలాలు ఏమీ యూజ్ చేయవసరం లేదు. ఎక్కువ మసాలాలన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్స్ అవి వస్తున్నాయి కదా. అందుకనే మేమైతే మసాలా ఎప్పుడూ వాడమండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఎప్పుడన్నా ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ వాడతాం. చూసారు కదా కర్రీ ఎలా ఉందో, కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో మీ వరకు వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సరే అండి, బాయ్.